నిత్యజీవ సున్నదైన టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? ఈ దినపు వాక్యాలకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రముల దేవ, ఈ రీతిగా ప్రభువు అతని వాక్యంను ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం ధ్యానించుండగా నన్ను సులువు చాటును మరుగుపరుచుకుని నీవే ప్రభువా మాతో మాట్లాడి మా హృదయంలో ఉన్నటువంటి నీకు ఇష్టం కాని కార్యములు తీసివేసుకుని ప్రభు నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు రథ పరిశుద్ధ నామములో మిక్కిలి నగర బ్రతిమాలి వేడుకుని పొందుకొనిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు కొరింథీ సంఘములకు రాస్తూ ఇశ్రాయేలీయుల యొక్క దృష్టాంతమును, జరిగినటువంటి విషయములను మనకు ఒక సాదృశ్యముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి కనాను దేశంకు దేవుడు వారిని తీసుకువెళ్ళాలని అనుకున్నారు. మరి బయలుదేరినటువంటి వారు కొన్ని లక్షల మంది జనాంగము, అక్కడ 6 లక్షల కాల్బలం ఉంటుంది. అంటే సుమారు ఒక వ్యక్తికి సుమారు 4 కుటుంబ సభ్యులుగా మనం అనుకున్నట్లయితే సుమారు 20 లక్షల మంది జనాంగము ఇశ్రాయేలీయుల యొక్క మరి జనాంగముగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి వారిని దేవుడు మోషే అహరోను ద్వారా మరి నడిపించడానికి ఇష్టపడతారు. అయితే ప్రయాణము మొదలైనటువంటి సందర్భంలో ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి జనాంగము కొన్ని లక్షలైతే, మరి మొదలైనటువంటి వారిలో 20 సంవత్సరములు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా కేవలము 2 మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం. ఈ యొక్క ప్రయాణం అంతట్లో కూడా వారు దేవునికి ఇష్టలుగా, అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోవడాన్ని బట్టి వారు అరణ్యములో రాలిపోవడము, చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళలేరు. దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసినటువంటి వాగ్దానంలో వారు లేకుండా పోతారు. వారు దేవునికి అనేకమైనటువంటి అయిష్టమైన కార్యములు చేస్తారు. పౌలు భక్తులు దీన్ని ఉటంకిస్తూ మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, మనము వారి వలె ఉండకుండానట్లు ఇవి మనకి దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. అవును కదా, మన జీవితంలో కూడా మరి దేవునికి ఇష్టలుగా మనం జీవించలేకపోయినట్లయితే వారైతే మరి ఈ భూలోక సంబంధమైనటువంటి వాగ్దాన దేశమును, కనాను దేశమును స్వతంత్రించుకోలేకపోయారు. మనకైతే పరమ కనాను అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనకు ఇవ్వబడినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ, వాడబారనిదైనటువంటి స్వాస్థ్యమును దేవుడు మన కొరకు పరలోకమందు భద్రపరుస్తూ ఉన్నారు. మనము ఏ రీతిగా ఉండాలో మరి వాక్యం ప్రకారం మనం సరిచేసుకుంటూ కనుక మనం లేనట్లయితే, ఇశ్రాయేలీయుల వలె మనము కూడా తప్పిదములు చేసినట్లయితే మనము కూడా పరమ కణానంలోనికి వెళ్ళలేమనేటువంటి సత్యాన్ని పౌలు భక్తులు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన జీవితము ఈ రోజున ఏ రీతిగా ఉన్నదో ఒకసారి మనము బేరీజు వేసుకుందాం, సరిచేసుకుందాం. మనము ఒకవేళ దేవునికి అయిష్టులుగా ఉంటున్నామేమో, దేవుని ఎడల మరి భయభక్తులు లేని విధంగా ఉంటున్నామేమో, ఒకవేళ మనకి దేవుని వాక్యమును వినేటువంటి ఆలోచన, దాని ఎడల భయభక్తులు కలిగి దాని ప్రకారం నా జీవితంను సరిచేసుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉన్నట్లేదేమో, కానీ ఇది చాలా భయంకరమైనటువంటి విషయము. మన జీవితము దేవునికి అయిష్టముగా ఉన్నట్లయితే మనం పరమ కణాలను కూడా, అనగా పరలోక రాజ్యమును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం విశ్వాసులుగా ఉన్నామేమో, ఇప్పటికే మనం అనేకమైనటువంటి దైవ సంబంధమైన కార్యములు ఉంటూ ఉన్నామేమో, మనము చర్చిలో గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి మరి అధ్యక్ష పదవుల్లోనూ
ఇంకా ఉన్నతమైనటువంటి మరి పదవుల్లో మనం ఉండొచ్చు. కానీ మనము గనక దేవునికి ఇష్టలుగా జీవించలేనట్లయితే, దేవుని చిత్తము తప్ప మిగతా అన్నీ కూడా మనం చేసినట్లయితే మనకి ఏమి ప్రయోజనము? మనము మన ఆత్మను రక్షించలేకపోయినట్లయితే, మనం చేసేటువంటి పని వల్ల, మనం చేసేటువంటి దైవ సంబంధమైన కార్యముల వల్ల మనకి ఏమి ఉపయోగం అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేకులు ఈ రోజున ఈ రీతిగా ఉన్నారు అంటే, మరి దేవుని పని తప్ప, దేవునికి ఇష్టమైన పని తప్ప అన్ని పనులు చేసేటువంటి వారిగా ఉన్నారు. దేవునికి ఇష్టమైనటువంటి పనులు తప్ప వారి సొంత ఆలోచనలు, దేవ సంబంధమైన కార్యములని మరి చెప్పుకుంటూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని నామాన్ని అగౌరవపరుస్తున్నారు. ఇది ఎంత భయంకరమో! మన జీవితంలో వ్యక్తిగతంగా మన జీవితాన్ని దేవుని ఎదుట పెట్టుకుని, ప్రభువా మరి నేను ఆ రీతిగా ఉన్నానేమో అని సరిచేసుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు మనం ఎంత ధన్యులం. గనుక ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారి యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను గనక మనం చూసుకున్నట్లయితే ఆ రీతిగా వండుకున్నట్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తారు. గనుక ఒకసారి గనక మనం చూసుకున్నట్లయితే తర్వాత వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి ఒక్క వచనంలో, తర్వాత వచనంలో వారు ఏ రీతిగా తప్పిపోయారో పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో అయితే మోషే ద్వారా మరి వారు దేవుని యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటారు, ఆజ్ఞలన్నీ. మనం కనుక చూసుకున్నట్లయితే ఆ సందర్భాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు వీరు బానిసలుగా ఉంటారు. అంటే ఐగుప్తు కఠినమైనటువంటి దాస్యములో మగ్గిపోతూ కనీసము తినటానికి వారికి తిండి లేకుండా, సరిపడా తిండి పెట్టకుండా, భయంకరంగా కఠినమైనటువంటి పనులు చేయించుకుంటూ వారిని ఎంతగానో హింస పెట్టి వారి కనీసం గౌరవం మర్యాద ఏమీ లేకుండా బానిస బ్రతుకులా ఉన్నటువంటి వీరు 430 సంవత్సరములు దేవుడిని మొరపెట్టుకుంటారు. అబ్రహాము దేవా, మా పితరుల దేవ మమ్మల్ని విడిపించమని మొరపెట్టుకుంటూ ఉంటే దేవుడు ఒక ఆయుధము కానీ, ఒక ఈటను కానీ వీరి చేత ప్రయోగించకుండా, వీరు అసలు యుద్ధమే చేయకుండా యుద్ధం గెలిచేటువంటి రీతిగా ఆ ఐగుప్తు దేశం అంతటిని, ఆ సైన్యం అంతటిని దేవుడు ఓడించి తన బాహుబలము చేత భయంకరమైనటువంటి 10 తెగుళ్ళు, 10 అద్భుతములు కూడా ఆయన చేసి వీరిని భయంకరమైనటువంటి ఆ కఠిన దాస్యంలో నుంచి, ఫరో కఠిన దాస్యంలో నుంచి దేవుడు విడిపించిన తర్వాత కూడా ఇంకా భయంకరంగా ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వెనకాల సైన్యం అంతా కూడా మరి మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు కూడా దేవుడు తన యొక్క మరి బలమైనటువంటి శక్తిని అక్కడ ప్రదర్శించి వారికి ఎంత ఉపకారం చేస్తారంటే ఇంకా ఉన్నతమైనటువంటి కార్యంలో వారి పట్ల చేస్తారు. అయినప్పటికీ ఇవన్నిటినీ కూడా, ఈ అన్ని అద్భుతాలను కూడా కనులారా చూసినటువంటి వీళ్ళు, మరి చెవులారా వినటువంటి వీరు దేవుణ్ణి మాటి మాటికి విసిగిస్తూనే ఉంటారు. దేవుడు ఓర్చుకుంటూ వస్తూ వీరిని నడిపిస్తున్నటువంటి సమయంలో సీనాయి పర్వతం దగ్గర తీసుకుని వచ్చి ఆ లక్షల జనాంగమును ఆ పర్వతం కింద ఉంచినప్పుడు దేవుని స్వరము వారితో మాట్లాడడం అనేటువంటిది వారు గమనిస్తారు. వారితో మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఉన్నటువంటి ఉనికిని, ఆయన ఉనికిని కూడా వీరు చూడగలుగుతారు, వీరు వినగలుగుతారు. ఆ విన్నప్పుడు ఆ యొక్క శక్తికి, ఆ యొక్క పరిశుద్ధత తట్టుకోలేక మోషే, మేము దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం, మేము పాపులము గనుక నీవు వెళ్ళి దేవుని యొక్క మాటలు ఏంటో మాకు చెప్పు, ఆయన చెప్పిన ప్రతి మాట మేము వింటామని చెప్పేసి వీరు మరి ప్రమాణం చేస్తారు. మోషే వెళ్ళి మాట్లాడి దేవుని యొక్క విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు మేము దేవుని ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారము కూడా చేస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తారు. ఇంతగా వారు దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రత్యక్షతను కూడా చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. కనుక వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మరి దేవుని ప్రత్యక్షత అనేటువంటివి, దేవుని వాగ్దానాలు అనేటువంటివి మొదట యూదులకే ఇవ్వబడ్డాయని చెప్పేసి మరి పౌలు భక్తులు కూడా చెప్తూ, అయినప్పటికీ వారు రక్షణలోనికి రాలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఉన్నతమైన ప్రత్యక్షత మరి ఏ దేశంలో కూడా నేను ఇవ్వలేదని చెప్పేసి దేవుడే అంత బలముగా సాక్ష్యం చెప్తున్నటువంటి సమయంలో వీరు ప్రమాణం చేసిన తర్వాత కూడా మరి ఏం చేస్తారు అంటే, దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ, నేను మిమ్మల్ని విడిపించాను గనక, నేను మిమ్మల్ని కఠిన దాస్యత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించాను, మరి ఏ దేవుడు కాదు, నేనే మిమ్మల్ని విడుదల చేశాను, కనుక మీరు నన్ను మాత్రమే సేవించాలి,
భూమి మీద ఉన్నటువంటి ఏ రూపమును కూడా విగ్రహముగా చేసుకుని మీరు దాన్ని నాకు మారుగా చేయవద్దు, నా యొక్క మహిమను తక్కువ చేయవద్దు అని చెప్పేసి దేవుడు వారికి మరి ఖండితమైన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అని చెప్పేసి ఇంకా ఉన్నతమైనటువంటి ఆజ్ఞలు వారికి ఇచ్చినప్పుడు వారు క్రమక్రమాన కూడా దారి తప్పిపోతూ దేవుడు ఏదైతే పర్టికులర్గా చేయొద్దన్నారో వాటిని చేసుకుంటూ కూడా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతారు. ఇంత భయంకరమైనటువంటి కార్యములు చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తారు. వారు ఒకానొక సమయంలో ఏం చేస్తారంటే మరి మోషే కొండ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ ఉంటే ఈ మోషే అనేటువంటి వాడు ఏమేడో మాకు తెలియదు, మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి దేవుడు ఎవరో మాకు తెలియదు, మాకు ఒక దేవుడు కావాలి అని చెప్పి అహరోనును భయపెట్టి ఎలా అయితేనే మరి విగ్రహమును బంగారు దూడను చేయించుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఈ బంగారు దూడ అని చెప్పేసి వాటికి మొక్కడము బలర్పించడం వాటి ఎదుట ఇంకా హేయమైన కార్యములు చేయడం కూడా జరుగుతూ ఉంటారు. ఇంతగా వారు దిగజారిపోవడం, ఇంతగా మరి భక్తిహీనతలకు వెళ్ళిపోవడం అనేటువంటిది మరి మొట్టమొదటి మరి స్థితిలోనే వారు పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక వీరు చేసిన ప్రతి ఒక్క తప్పిదమును బట్టి కూడా వారిలో అనేకులు రాలిపోతూ మరి తెగులు చేత శిక్ష చేత కూడా చనిపోతూ ఉంటారు. ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చూస్తున్నట్లయితే మరి దేవుని యొక్క వాగ్దాన దేశమునకు ప్రయాణమవుతున్నాం, పరలోకపు కణానికి మనం ప్రయాణమవుతున్నాం. మన ప్రయాణము సరైన మార్గంలో ఉందా లేదా అనేటువంటిది మనం ప్రతిదినము కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ రక్షణ అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. ఈ రక్షణ కార్యం అనేటువంటిది మన జీవితంలో దేవుడు చేసిన మహా ఉన్నతమైనటువంటి గొప్ప కార్యము. మన పాప బంధకముల నుంచి, మన నరక పాశముల నుంచి, నరకమునకు లాక్కెళ్ళిపోయే ప్రతి ఒక్క బంధకము నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల చేస్తారు. ప్రతి పాప బంధకము నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల చేస్తారు. ఆయన పరిశుద్ధ వస్త్రం తన శరీరమును చీల్చి మనకు వేస్తారు. తన పరిశుద్ధ శరీరమును, తన పరిశుద్ధ రక్తమును కూడా మరి సంఘమునకు ఉచితముగా ఆయన ఇచ్చారు. ఆ పరిశుద్ధ శరీరమును బట్టి, ఆ పరిశుద్ధ రక్తమును బట్టే మన ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి, మనం పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి ఆయన పరిశుద్ధ రక్తమే మార్గము గనక ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అమూల్యమైన రక్షణను నిర్లక్ష్యముగా గనక మనము ఉంచుకున్నట్లయితే, నిర్లక్ష్యంగా మనం వాటి పట్ల మరి మనం ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మనం రక్షణ కోల్పోయే ప్రమాదం అనేటువంటిది ఉంది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదినము కూడా ప్రభువా నీవిచ్చినటువంటి రక్షణను బట్టి నేను స్తుతిస్తూ ఈ రక్షణ కార్యమును బట్టి నేను రక్షణ క్రియలో కొనసాగేలా నన్ను మీరు నడిపించండి అని చెప్పేసి మనం ప్రతిదినము కూడా ప్రార్థించుకుంటూ దాని ప్రకారం నడుచుకుంటూ మనం ఉండాలి. దానికి వీరైతే మరి మొట్టమొదటి స్థితిలోనే ఏమవుతారు అంటే మరి దేవుడు చేయవద్దన్న పని బట్టి కూడా వారు చేస్తూ దేవుడిని ఎంతగానో మరి బాధపెడతారు. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. కనుక ఒకానొక సమయంలో అయితే వారు అన్య స్త్రీలతో మరి వ్యభిచార కార్యములు చేసి దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా తృణప్రాయంగా పక్కన పెట్టి వారు ఒకానొక దినమునే కొన్ని వేల మంది చనిపోవడం అనేటువంటిది జరుగుతారు. మరి ఆ పాలెంలోనికి ఒకానొక వ్యక్తి భయంకరమైనటువంటి స్త్రీతో వ్యభిచారం చేయడానికి మరి సిద్ధపడుతున్నప్పుడు అప్పటికే తెగులుతో అనేకులు చనిపోతూ ఏడుస్తూ ఉంటే ఆ గొల్లు శబ్దంలో కూడా ఈ పాప కార్యము చేసినటువంటి వ్యక్తిని బట్టి ఫీనేహస్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఒక బల్లెముతో వారిద్దరిని కూడా పొడిచి ఆ పాపమును వారిలో నుంచి పరిహరింపజేస్తాడు. అప్పుడు దేవుని తెగులాగిపోతుంది. కనుక పాపం అనేటువంటిది ఎంత భయంకరమో మన జీవితంలో మనం కనుక చూసుకున్నట్లయితే మన ఆధ్యాత్మిక స్థితిని, మనకున్నటువంటి క్షేమమును కూడా తీసివేసి దేవునికి ఎంతో దూరస్తునిగా చేసేటువంటి ఈ పాప కార్యములను బట్టి మనం జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో గనక మనం మొరపెట్టుకున్నట్లయితే, మనం గనక దేవుని సహాయమును పొందుకున్నట్లయితే ఈ ప్రతి పాప వ్యాధిని బట్టి కూడా, ప్రతి పాప నైజంను కూడా దేవుడు మన నుంచి తీసివేయగలడు. అలా కాకుండా మరి వీటి ఎడలే మనం ఆసక్తి చూపుతూ లోక కార్యంలో మునిగి తేలుతూ కూడా మనం ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి మరి అవకాశం అనేటువంటిది మనం కోల్పోతాం. తర్వాత వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి
సర్పము వలన నశించిరి, మీరు శనుగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వారి ఆహారం కోసం మరి దేవుని ఎంతగానో శోధిస్తారు. మరి అరణ్యంలో వారికి ఒకానొక సమయంలో నీరు అనేటువంటిది ఉండదు. నీరు లేనప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము ఐగుప్తు దేశంలో ఉంటే అక్కడ మంచిగా మేము త్రాగి మంచిగా ఉండేవాళ్ళం కదా, ఇక్కడికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు, ఇక్కడ భయంకరమైనటువంటి మరి అరణ్యంలో, ఈ విషపూరితమైనటువంటి అరణ్యంలో నీరు లేకుండా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా, మా పిల్లల్ని ఇలాగ చంపడానికి తీసుకొచ్చాడు అనేటువంటి భయంకరమైన అవిశ్వాసం చేత, భయంకరమైనటువంటి మరి ఆ పరిస్థితుల చేత వారు మాట్లాడినప్పుడు మరి ఎంతగానో దేవుడు బాధపడతారు. ఎందుకంటే దేవుడు వారి క్షేమమును ఆలోచించి వీరు విత్తనటువంటి, వీరు కట్టినటువంటి ఆ యొక్క ఇళ్లలోనికి ఆ వృక్ష ఫలములు తినటానికి దేవుడు ఒక సుందరమైనటువంటి దేశంలో వీరి కొరకు సిద్ధపరిచి నడిపిస్తూ ఉంటే నీళ్లు లేవని చెప్పేసి సనుక్కోవడం, లేకపోతే మాకు మాంసాహారం తినలేకపోతున్నామని చెప్పేసి ఆహారం నిమిత్తము మేము కీరకాయలు దోసకాయలు అవి మాకు లేవని చెప్పేసి వారు ఐగుప్తు యొక్క మరి ఆచారములను, ఐగుప్తు యొక్క పనులను, ఐగుప్తు యొక్క పాపక్రియలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ కూడా వారు ఎంతగానో ఈ నూతనమైనటువంటి ప్రయాణమును బట్టి కూడా వారు దాని యొక్క విశిష్టతను మర్చిపోతారు. వారు అర్థం చేసుకోరు, గ్రహించలేకపోతారు. కీర్తనలో కూడా అనేక మార్లు దీని గురించి రాయబడి ఉంటుంది. వారు వెంటనే ఆయన చేసిన కార్యములను మరిచిపోయారు. దేవుడు చేసినటువంటి ఉన్నతమైనటువంటి రక్షణ కూడా వారు మర్చిపోయారు. మన జీవితంలో కూడా మర్చిపోతూ ఉన్నామేమో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు మన పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో అవన్నీ మర్చిపోతూ పాపంలో ఇంకా పడిపోతూ దేవునిలోనికి రాని వారిగా ఉన్నట్లయితే మన ప్రయాణం అనేటువంటిది వీరి వలె అర్ధాంతరంగా ముగిసిపోతారు. బయలుదేరినటువంటి వారిలో కేవలం ఇద్దరు మాత్రం వెళ్తారు. మిగిలిన వారందరూ కూడా వారు చేసినటువంటి పాపమును బట్టి కూడా వారు అరణ్యంలో రాలిపోతారు. ఒకానొక సమయంలో గనక చూసుకున్నట్లయితే వారిని దేవుడు మరి వాగ్దాన దేశంలోనికి వేగు చూడడానికి పంపిస్తారు. 12 మందిని పంపించినప్పుడు ఈ 12 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే వచ్చి వారు ఏమంటారంటే, మనము ఈ వాగ్దాన దేశాన్ని స్వదనించుకోగలుగుతాం, దేవుడు మనకి తోడే ఉన్నారు కదా అని చెప్పేసి దేవుని పట్ల మంచి మాటలు మాట్లాడితే 10 మంది కూడా వేగు చూసి, 40 దినములు కూడా వేగు చూసి అక్కడ ఉన్నటువంటి వారి ఎత్తును, అక్కడ ఉన్నటువంటి వారి బలమును చూసినప్పుడు వీరు మరి దేవుని శక్తిని పక్కన పెట్టేసి ఆ యొక్క చూచినటువంటి వాటిని బట్టి కూడా వారు ఏం చేస్తారు అంటే ఎంతగానో జనులను భయపడతారు. మనం వారి ఎదుట తేలిపోతాం. దేవుడు మన ఎక్కడికి తీసుకొచ్చాడు, వీరి చేతిలో చంపేయడానికి తీసుకొచ్చాడు అని చెప్పేసి దేవుని పట్ల మరి భయంకరమైనటువంటి మాటలు కూడా వారు మాట్లాడి వారి దేవుడిని ఎంతగానో కూడా బాధపెట్టి ఆ వాగ్దాన దేశంలోనికి మేము వెళ్ళమని చెప్పేసి సర్వసమాజం అంతటినీ కూడా మరి భయభ్రాంతులు గురి చేసినప్పుడు వారందరూ కూడా ఈ మోషే అహరోన్ల మీద కూడా, యెహోషువ మీద, ఈ కాలేబు మీద కూడా మరి రాళ్ళు రువ్వడానికి చంపడానికి చూస్తారు. అదంతా చూసినటువంటి మరి దేవుడు ఎంతగానో బాధపడి, మీరు అవిశ్వాసముతో ఈ వాగ్దాన దేశంలోనికి వెళ్ళట్లేదు కనుక మిమ్మల్ని ఇంకా నేను ఈ యొక్క దేశంలో తీసుకెళ్ళను. ఎవరైతే చనిపోతారో, మీ పిల్లలు చనిపోతారని మీరు అనుకుంటున్నారో వారిని మీరు చనిపోయిన తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ వాగ్దాన దేశంలోనికి వారిని వెళ్ళకుండా దేవుడు చేస్తారు. కనుక భయంకరమైనటువంటి అవిశ్వాసం చేత, భయంకరమైన సనుగుల చేత, వారి పాప క్రియల చేత వాగ్దానమును వారు కోల్పోతారు. రోజున మనము కూడా వాగ్దానములు, దేవుడు చేసిన అనేకమైనటువంటి వాగ్దానములు బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నాయి. మనం వాటిని పొందుకోగలుగుతున్నామా లేకపోతే మరి కోల్పోతున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వారు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి కార్యములను బట్టి వారు వాగ్దానమును కోల్పోయారు. ఈ రోజు కనుక మన ఆధ్యాత్మిక జీవితం బట్టి మనము కనుక శ్రద్ధ లేని వారముగా ఉన్నట్లయితే మనం కూడా పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతాం. కనుక 40 సంవత్సరాలు వారు ఏం చేస్తారు అంటే వీరి చనిపోయేంత అనగా 20 సంవత్సరాల పైబడి ఉన్న పెద్దవారందరూ కూడా ఈ 40 సంవత్సరంలో కూడా అరణ్యంలో తిరుగుతూ వారు రాలిపోతూనే ఉన్నారు. వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. వేగు చూసినటువంటి దినములు 40 రోజులు కనుక ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క సంవత్సరంలో దేవుడు నిర్ణయించి 40 సంవత్సరాలు వీరు ఆ అరణ్యంలో తిరుగుతూ కూడా వారు చేసినటువంటి యొక్క భయంకరమైన కార్యములకు శిక్ష అనుభవించి చనిపోతారు. మనకి ఈ రోజున మన యొక్క ఆత్మీయ ప్రయాణం, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము
అర్ధాంతరంగా ముగిసిపోవాలని మనం అనుకుంటున్నామా? లేకపోతే దాన్ని సంతోషముగా ఆనందముగా దేవుని యొక్క కృపతో దాన్ని కొనసాగించుకుంటూ పరలోక రాజ్యంలో చేరాలనే ఆశ మనలో ఉందా? అలా ఉన్నట్లయితే దేవుని మార్గములో మనము ఉండగలిగినట్లు, దేవుని మార్గంలో దేవుని క్రియల్లో మన యొక్క మార్గంలో ఉండగలిగినట్లు మనం సరిచేసుకోవాలి. ప్రతిదినము దేవుని వాక్యము చేత, దేవుని వాక్యము లేకుండా, దేవుని సహవాసం లేకుండా, సన్నిధి సహవాసం లేకుండా, సంఘ సహవాసం లేకుండా మనం ఎలాగూ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం? ఈ సంఘ సహవాసము దేవునితో ఉన్న సన్నిధి సహవాసము, వాక్య ధ్యానమును కూడా మరిచి గనక మనం పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నట్లయితే అది సాధ్యపడదు. కనుక దేవుని వాక్యంలో ఉన్నట్టు తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినీడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఈ లోకంలో ఉంటుండగా అనేకమైన శోధనలు, శ్రమలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి పరీక్ష చేస్తూ కూడా మనల్ని ఆ శోధనలో, శ్రమల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయేమో. కానీ దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడి శోధనతో పాటు మనము దాంట్లో నుంచి బయటపడడానికి మార్గం కూడా ఆయనే మనకి సిద్ధపరుస్తారు. మనకి లోకంలో ఉన్నంతకాలము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తం మనం తెలుసుకుని దాని ప్రకారం మనం జీవించే కృప, తద్వారా పరలోక రాజ్యం చేరే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును ప్రభువా, ఇశ్రాయేలీయులు ప్రభువా, వారు అవిశ్వాసముతో వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. సనుగులతో ప్రభువా ఎంతగానో ప్రభువా ఆత్మీయ జీవితం దిగజారిపోయారు. నీవు చేసిన కార్యముల వెంటనే మరిచిపోయారు. నీవు కఠిన దాస్యంలో నుండి వారిని విడిపించినప్పుడు వారు ప్రభువా నీ యందు స్థిరభక్తిని కొనసాగించలేదు. ప్రభు ఈ రోజున మా యొక్క పాప వ్యసనముల నుండి, పాప శోధనల నుండి ప్రభువా మమ్మల్ని ఎంతగానో విడుదల కలిగించి రక్షణ మార్గం మాకు ప్రభువా తండ్రి తెలియపరిచి మమ్మల్ని రక్షించిన విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మ ద్వారా నీ అభిషేకం మాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నీ యొక్క పరలోక రాజ్యంలోనికి చేరే పర్యంతము నీ యందు స్థిరభక్తి కలిగేటువంటి కృప మాకందరికీ దయచేయండి. వాక్యము ద్వారా అనుదినము ఎదుగుతూ సహవాసము ద్వారా ముందుకు వెళ్ళగలగడానికి కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మరి వీక్షిస్తున్న వినుచున్న ప్రతి బిడ్డను మరి జ్ఞాపకం చేసుకొని, ఏ బిడ్డ ఏ యొక్క శోధనలు శ్రమలో నలిగిపోతున్నదో ప్రభా ఒకసారి దర్శించి నీవే నీ యొక్క విడుదల కలగజేయమని వేడుకొంచున్నాం. ప్రతి బాధ నుండి, శ్రమ నుండి, కష్టం నుండి ప్రభా మీరే విడుదల కలిగించి ఆధ్యాత్మికంగా ప్రభా ఉన్నతమైన విశ్వాసంలోనికి వారు నడిపించమని, రాకడకు అనేకులను సిద్ధపరిచి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి బతిమాలు వేడుకుని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి నిత్య జీవన టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమ కొరకు వందనమానాలు తెలియజేసుకుని మీ అందరికీ మన్నతు.